ఈరోజు మనతో ఉన్నారు ఇమిగ్రేషన్ కన్సల్టెంట్, అలాగే మన ఫేవరెట్ అయిన అడ్వకేట్ ఆదిత్య మల్లేలా గారు. EB5 వీసాలో రిస్క్స్ ఉన్నాయా? EB5 వీసాతో అమెరికాలో ఈజీగా సెటిల్ అవ్వచ్చు, ఇది అందరికీ తెలిసిన విషయమే. బట్ ఎలా, ఇందులో ఉన్న రిస్క్స్ ఏంటి, ఇవన్నీ కూడా సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. హలో అండి. సార్, అడ్వకేట్ ఆదిత్య గారు అనగానే EB5 గుర్తు వస్తుంది. ఇప్పుడు యూట్యూబ్ మొత్తం చెప్తుంది ఇదే పని. అయితే EB5 వీసాతో వెళ్ళడం, సెటిల్ అవ్వడం ఈజీనే, అన్నిటికన్నా పాసిబుల్. గ్రీన్ కార్డ్కి సిటిజన్షిప్ సంపాదించుకునే పాసిబిలిటీ కూడా దీని ద్వారానే ఉంది. బట్ EB5 ఒకసారి అప్లై చేద్దామని ఫిక్స్ అయ్యాక దాంట్లో ఎమర్జ్ అయ్యే రిస్క్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి? సో రిస్క్ అనగానే అన్నింటిలో అన్ని ఏరియాస్లో రిస్క్ అనేది డెఫినెట్గా ఉంటాయి. సో EB5 వీసాకి కూడా అదే అమౌంట్ ఆఫ్ రిస్క్ ఉంటుంది, అసలు లేకుండా అయితే ఉండదు. సో బట్ ఏంటి అంటే మనం ఏదైతే చేస్తున్నామో ఆ రిస్క్ని ఎలా మిటిగేట్ చేయొచ్చు, ఎలా తగ్గియచ్చు, నెక్స్ట్ ఏంటంటే ఏ ఏ పారామీటర్స్ చూసుకుంటే ఆ రిస్క్స్ తగ్గుతాయి అనేది మనం ఎడ్యుకేట్ చేసి జనాల్ని ఎంపవర్ చేస్తున్నాం కాబట్టి సో దిస్ వుడ్ బి ఆల్సో డెఫినెట్లీ ఏ యూస్ఫుల్ పర్పస్ ఫర్ ద పీపుల్ అనమాట. సో ఎందుకు రిస్క్ అనేది అసలు ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుంది అంటే డెఫినెట్గా ఇక్కడ డబ్బులు ఇన్వాల్వ్ అయినాయి. ఎప్పుడైతే డబ్బులు ఇన్వాల్వ్ అవుతున్నాయి, హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ మనీ ఇన్వాల్వ్ అవుతున్నాయో హ్యూజ్ అమౌంట్ ఆఫ్ రిస్క్ అనేది ఆబ్వియస్గా ఉంటుంది. సో అందరి కన్సర్న్ ఏంటి అంటే బెనిఫిట్ రావాలి, బట్ ఏంటంటే దే ఆర్ నాట్ రెడీ టు టేక్ రిస్క్ అనమాట. సో అయితే రిస్క్ తీసుకోకపోతే బెనిఫిట్ అనేది రాదు ఎక్కడైనా. రిస్క్ అనేది డెఫినెట్గా తీసుకోవాలి, బట్ రిస్క్ తీసుకునేటప్పుడు క్యాలిక్యులేటెడ్ అమౌంట్ ఆఫ్ రిస్క్ తీసుకుంటాం అనేది వెరీ ఇంపార్టెంట్. సో మనకి యూఎస్లో లా అనేది డెఫినెట్గా చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది, స్ట్రీమ్ లైన్గా ఉంటుంది, సో మోర్ మాడిఫైడ్గా ఉంటుంది కంపేర్డ్ టు వాట్ ఇట్ ఈస్ హియర్. మనం రిస్క్ మాట్లాడుకుంటున్నాం కాబట్టి వీ కెన్ రిలేట్ ఇట్ విత్ అసలు రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్తో రిలేట్ చేద్దాం. ఎందుకు అంటే EB5 వీసా అనగానే మనం మాట్లాడుకుంటుంది ఏంటి, 8 crores ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటున్నాం. 8 crores మనీ అసలు అందరి దగ్గర ఉంటాయా లేవా అనేది ఒక ఆస్పెక్ట్. ఉన్నా కూడా వాళ్ళు అంత హార్డ్ ఎర్న్డ్ మనీ దాన్ని లిక్విడేట్ చేసి అక్కడ ఇన్వెస్ట్ చేయాలి అంటే వాళ్ళకి చాలా కష్టంగా, ఇబ్బందిగా, భయంగా కూడా ఉంటుంది. సో ఆ భయాన్ని వాళ్ళు తగ్గించుకోవాలి అంటే అవేర్నెస్ తెచ్చుకోగలగాలి. ఈ 8 crores ఏదైతే అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నామో వాళ్ళ ఇమిగ్రేషన్ గోల్ మీట్ అయ్యి వాళ్ళకి గ్రీన్ కార్డ్ రావాలి, ప్లస్ ఈ మనీ డెఫినెట్గా డబ్బులు వెనక్కి రావాలి. వెనక్కి వస్తాయి అనేదే కదా EB5 వీసాలో వెనక్కి వస్తాయి కాబట్టి ఇన్వెస్ట్ చేయటం జరిగింది. సో యూజువల్గా ఏమైంది అంటే ఇంతకుముందు ఉన్న సిచ్యువేషన్స్లో లా అనేది రివైజ్ అవుతూ వచ్చింది, బట్ ఎప్పటికప్పుడు మనం EB5 ఇన్వెస్ట్మెంట్స్ గురించి మాట్లాడుతున్నాము అంటే ద మనీ ఈజ్ ఎట్ రిస్క్ అనేది క్లారిటీగా అర్థం అవుతుంది. ఎందుకు అంటే మనీ ఈజ్ గోయింగ్ ఇన్ టు సమ్ కమర్షియల్ యాక్టివిటీ అనగానే రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ అనేది ఒక మేజర్ సబ్జెక్ట్ పీపుల్ అర్థం అవ్వాలి అండి. హోటల్స్ అవనండి, హౌసింగ్ ప్రాజెక్ట్స్ అవనండి, లేకపోతే రిసార్ట్స్ అవనండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒక రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ కానివ్వండి, లేకపోతే ఒక కమర్షియల్ యాక్టివిటీ ఉన్న ప్రాజెక్ట్ కానివ్వండి, అక్కడ సమ్ ఎంప్లాయ్మెంట్ కానీ ఎకానమీ కానీ జనరేట్ అవుతుంది. దాన్ని బేస్ చేసుకొనే మనకి గ్రీన్ కార్డ్ అనేది ఇష్టం జరుగుతుంది. ఎందుకంటే సర్టెన్ అమౌంట్ ఆఫ్ మన 8 crores తీసుకెళ్ళి అక్కడ పెడుతుంటే సర్టెన్ అమౌంట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయింది. ఆ ఎంప్లాయ్మెంట్ అలా జనరేట్ చేయాలి అంటే డెఫినెట్గా ఆ మనీని ఇన్వెస్ట్ చేయాలి. ఇన్వెస్ట్ చేసినప్పుడు ఈ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడికి వెళ్తుంది, ఎలా వెళ్తుంది, దాని మీద ఏమైనా స్క్రూటినీ నడుస్తుంది, దాని లీగాలిటీస్ ఏంటి, లీగల్ డాక్యుమెంటేషన్ ఏంటి తెలుసుకుంటాం కూడా చాలా ఇంపార్టెంట్. డబ్బు పెట్టి సైలెంట్గా ఉండడం కూడా కుదరదు. ఇక్కడ సైలెంట్గా ఉండటము అంటే ఫిజికల్గా మనం దాంట్లో ఇన్వాల్వ్ అవ్వలేని సిచ్యువేషన్ మనకు ఉంటుంది కాబట్టి కరెక్ట్గా మనకి డ్యూ డిలిజెన్స్ చేసుకున్నాక సైలెంట్గా ఉండే సిచ్యువేషన్ మనకు ఉంటుంది. ఎందుకంటే వీఆర్ ఆప్టింగ్ ఫర్ రీజనల్ సెంటర్స్. రీజనల్ సెంటర్స్ అగైన్ ఎంటిటీస్ ఆథరైజ్డ్ బై యునైటెడ్ స్టేట్స్ సిటిజన్షిప్ సర్వీస్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీస్, ఫెడరల్ గవర్నమెంట్ ఆథరైజ్ చేసిన ప్రాజెక్ట్స్ అన్నమాట. అయితే వాళ్ళకి కూడా ఏ బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి, వాళ్ళు ఎటువంటి పీపుల్, క్వాలిఫైడ్ పీపులా, ఇవన్నీ కూడా మనం కొంచెం డ్యూ డిలిజెన్స్ చేసుకోవాలి. మనకి ఏంటంటే వాళ్ళతో మాట్లాడి ఇంటరాక్ట్ అయితే డెఫినెట్గా మనకు అర్థం అవుద్ది, అర్థం అవ్వకుండా ఉండదు. వాళ్ళకి ఏం ఎక్స్పీరియన్స్ ఉంది, ఎన్ని ప్రాజెక్ట్స్ ఎగ్జిక్యూట్ చేశారు, ఇప్పటి వరకు ఎన్ని థౌజండ్స్ ఆఫ్ ఎన్ని మిలియన్స్ ఆఫ్ డాలర్స్ రైజ్ చేశారు, ఎంత పేబ్యాక్ చేశారు, ఏ స్టేజెస్లో పేబ్యాక్ చేశారు, ఎన్ని కంట్రీస్లో వర్క్ చేస్తున్నారు, మీ కంప్లైన్సెస్ ఏమున్నాయి,
అలానే ఏదైనా మిస్మేనేజ్మెంట్ జరిగిందా, లేకపోతే ఏదైనా ఫ్రాడ్స్ కానీ అలాంటివి జరిగినాయా, లేకపోతే ప్రాజెక్ట్ ఫెయిల్యూర్ అయ్యే సిచ్యువేషన్స్ ఏమైనా జరిగినాయా, అలాంటి జరిగే సిచ్యువేషన్ ఉందా, లేకపోతే ఆ రిస్క్ తగ్గుతుందా, కొలాటరల్స్ ఏంటి, ప్రాజెక్ట్ యొక్క సెక్యూరిటీస్ ఏంటి, ఒకవేళ ప్రాజెక్ట్ ముందుకు వెళ్ళలేని సిచ్యువేషన్ ఉంటే ఈజ్ ఇట్ బ్యాక్డ్ బై ఎనీ అదర్ షూరిటీస్ ఆర్ ఇన్వెస్టర్స్ వేరే ఏంటంటే ప్రాజెక్ట్ ముందుకు తీసుకెళ్లే సిచ్యువేషన్ ఉందో ఇవన్నీ చూసుకోవాలి. ఇవన్నింటినీ మనం రియల్ ఎస్టేట్ అనే టాపిక్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మన ఆంధ్ర తెలంగాణలోనే చూసుకోండి, లేకపోతే మన హైదరాబాద్లో ఎస్పెషల్లీ హైదరాబాద్ గురించి మాట్లాడుకుందాం. సో హైదరాబాద్లోనే మనకి చాలా రియల్ ఎస్టేట్ వెంచర్స్ నడుస్తున్నాయి. ఎన్ని రియల్ ఎస్టేట్ వెంచర్స్ నడుస్తున్నాయి అంటే మనకి సిటీ బాగా గ్రో అవటం వల్ల ఔటర్ రింగ్ రోడ్డు తర్వాత ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్డు ఇదన్నీ ప్రపోజల్స్ నడుస్తున్నాయి కాబట్టి పీపుల్ ఆర్ ఏంటంటే దే వుడ్ డెఫినెట్లీ లైక్ టు ఇన్వెస్ట్ ఇన్ రియల్ ఎస్టేట్. సో రియల్ ఎస్టేట్లో ఎప్పుడైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో డెఫినెట్గా ఏమేమి చూసుకోవాలి, లీగాలిటీస్ ఏంటి, హెచ్ఎండి అప్రూవల్స్ ఉన్నాయి, జిహెచ్ఎంసి అప్రూవల్స్ ఉన్నాయా, డిటీసీపీ అప్రూవల్స్ ఉన్నాయా, ఏమున్నాయి. అలానే ఇప్పుడు హైడ్రా నడుస్తుంది అంటే ఎన్క్రోచ్మెంట్స్ ఏమైనా ఉన్నాయా, లేక్స్ ఏమైనా ఎన్క్రోచ్ చేస్తున్నారా, లైక్ లెట్స్ అప్రూవల్స్ వచ్చినాయి, అప్రూవల్ 1 acreకి వస్తే నువ్వు 1.2 acres ఎంక్రోచ్మెంట్ చేస్తుంటే అది లీగలా కాదా అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే 1.2 acresకి అది ఎన్క్రోచ్ అయింది, అలాంటి ఎన్క్రోచ్మెంట్లో నువ్వు కనుక పొలాన్ని ఫ్లాట్లోనో ప్లాట్లోనో ఇన్వెస్ట్ చేస్తున్నావు అనుకోండి, అప్పుడు డెఫినెట్గా నీకు లీగల్ ఇష్యూస్ వస్తాయి. ఎలా అంటే అక్కడ రిస్క్ అనేది ఉంది. సో అంటే నీ డ్యూ డెలిజెన్స్ నువ్వు సరిగ్గా చేసావా లేదా ఇంపార్టెంట్. అందుకే కదా సర్వే అనేది ఒక ఆస్పెక్ట్ ఉంటుంది. అలానే ఈ సర్వే నెంబర్స్కి రిలేటెడ్ జియో ట్యాగింగ్ ఉంటుంది. అవన్నీ కూడా చూసుకోవాలి. మోర్ ఓవర్ ఏంటంటే గవర్నమెంట్ కూడా పాలసీ చేంజెస్ వస్తుంది కదా. ఇప్పుడు ఏంటంటే ఏవైతే సర్వే నెంబర్స్ ఉన్నాయో ఎన్క్రోచ్మెంట్ ఉన్నాయో అవి డెఫినెట్గా రిజిస్ట్రేషన్స్ అయితే జరగవు. అలానే కొంతమంది ఏంటి పంచాయతీ అప్రూవల్స్ తెచ్చుకొని వాటిని ఎన్క్రోచ్ చేశారు అనేది ఇప్పుడు ఎలిగేషన్స్ రన్ అవుతున్నాయి కదా. అవి కూడా ఏంటంటే రిస్ట్రిక్ట్ చేసి బార్ చేయాలి, రిజిస్ట్రేషన్స్ అవ్వకుండా అనేది చూస్తున్నారు. అలాగే సో ప్రీ లాంచ్ పోస్ట్ లాంచ్ మనం డిఫరెంట్ వెంచర్స్ చూస్తే ఇప్పుడు రియల్ ఎస్టేట్ మార్కెట్ కొంచెం స్తబ్దిగా ఉండటం వల్ల ఇంతకుముందు 5xలో గ్రో అయ్యే రియల్ ఎస్టేట్ హైదరాబాద్లో ఇప్పుడు 1 or 2xలో గ్రో అవుతుంది కాబట్టి కరెంట్ సినారియోస్ వల్ల దానివల్ల ఏమవుతుంది, మొత్తం స్కామ్స్ ఏవైతే ఉన్నాయో రియల్ ఎస్టేట్ స్కామ్స్ అండ్ ఫ్రాడ్స్ అవి కూడా బయటకు వస్తున్నాయి. మనకి చూస్తే పెద్ద పెద్ద ఫిలిం యాక్టర్స్, పెద్ద యాంకర్స్ ప్రమోట్ చేసిన రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ కూడా రీసెంట్గా చాలా ఫెయిల్ అయినట్టు మీడియాలో బాగా వస్తున్నాయి. అలానే మనం ఓన్లీ రియల్ ఎస్టేటే కాదు, ఏదైనా బిజినెస్ ఇన్వెస్ట్మెంట్స్ చూసారనుకోండి, మనకి రీసెంట్గా గోట్ బిజినెస్ లేకపోతే గోట్ మిల్క్ బిజినెస్ గురించి కూడా మనీ రొటేట్ అవ్వక మనీ అనేది బిజినెస్ తిరగట్లేదు అని బేస్ చేసుకొని ఫెయిల్యూర్ అయింది. దానివల్ల చాలామంది ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఎఫెక్ట్ అయ్యారు అని చెప్పి మీడియాలో వస్తుంది జరిగింది. సో జనాలు కూడా మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే ఎప్పుడు ఇంత డబ్బులు పెడుతున్నాము అనగానే వాళ్ళు ఎప్పుడు ఎలా రిలేట్ చేసుకుంటారు అంటే లైక్ లెట్సే మనకి 8 crores పెడుతున్నాము అనుకోండి EB5 ప్రాజెక్ట్లోనే, ఏం ఎక్స్పెక్ట్ చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్. యూజువల్గా మనం ఎందుకు పెడుతున్నాం 8 crores, మన గ్రీన్ కార్డ్ కోసం పెడుతున్నాం, నెక్స్ట్ మన డబ్బులు మనకి వెనక్కి రావడం కోసం పెడుతున్నాం. వీ డోంట్ వాంట్ టు లూజ్ అవర్ మనీ, హార్డ్ ఎర్న్ మనీ, ప్లస్ వీ డోంట్ వాంట్ టు లూజ్ అవర్ గ్రీన్ కార్డ్ అండ్ వీ డోంట్ వాంట్ టు లూజ్ అవర్ టైం, రిసోర్సెస్ ఇవన్నీ మనం అంత కష్టపడి మనం రిసోర్సెస్ టైము మనీ ఎంత ఎఫర్ట్స్ పెట్టి ఈ లూజ్ చేసుకోవాలో అనుకోవట్లేదు. అవి ఏం చూడాలి ఏం చూడకూడదు, నీ మనీ ఎక్కడ క్లాసిఫై అవుతుంది అనేది చాలా ఇంపార్టెంట్. సో మనం రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ నుంచి మాట్లాడుకున్నాం కాబట్టి ప్రీ లాంచ్ పోస్ట్ లాంచ్. ప్రీ లాంచ్లో ఎందుకు చాలామంది ఇన్వెస్ట్ చేశారు హైదరాబాద్లో, ప్రీ లాంచ్ స్కామ్స్ ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ఇంతకుముందు కూడా కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ కూడా బయటకు వచ్చినాయి. ఏంటి ప్రీ లాంచ్ అంటే అప్రూవల్స్ ఏమీ ఇంకా రాలేదు ఆ ప్రాజెక్ట్కి, బట్ దే స్టార్టెడ్ ద పర్టిక్యులర్ డెవలపర్ ఆర్ లైక్ బిల్డర్ స్టార్టెడ్ రైజింగ్ మనీ రేజ్ చేస్తున్నారు. బట్ ఏంటంటే ఈజ్ ఇట్ లీగల్ టు డూ సో అంటే పర్మిషన్స్ వచ్చాక రేజ్ చేస్తే మనీ ఏదైతే తీసుకున్నారో దానికి కరెక్ట్ అగ్రిమెంట్ కానీ కొలాటరల్ ఇవ్వటం కానీ అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మనీ రేజ్ చేస్తున్నారో ప్రీ లాంచ్లో తక్కువ రేటుకి అమ్ముతారు, ఇంకా పర్మిషన్స్ రాలేదు కాబట్టి పీపుల్ వెళ్ళి ప్రీ లాంచ్లో కొనుక్కుంటే నెక్స్ట్ 2-3 yearsలో లాంచ్ పోస్ట్ లాంచ్ దాని మనీ పెరిగిద్ది కాబట్టి మన మనీ డబుల్ అయ్యిద్ది అని చెప్పి దే స్టార్టెడ్ టేకింగ్ రిస్క్.
బట్ అది క్యాలిక్యులేటెడ్ రిస్కా కాదా అనేది ఇట్స్ అప్ టు దేర్ చాయిస్ అనమాట. అగైన్ ఇప్పుడు నష్టపోయారు అనుకోండి, డెఫినెట్గా దే విల్ స్టార్ట్ బ్లేమింగ్ ద పర్టికులర్ ఎంటిటీ, కమర్షియల్ ఎంటిటీ ఎవరైతే ఉన్నా. కానీ అదేదో వాళ్ళు ముందే అసలు ఈ లా ఎలా చెప్తుంది, దీని లీగాలిటీస్ ఇది, మనకి ఏంటంటే ప్రీ లాంచ్లో అయితే ఈ పర్మిషన్స్ రాలేదు కాబట్టి ఈ ఛాలెంజెస్ ఉంటాయి అనేది వాళ్ళ మైండ్లో వాళ్ళు సెట్ చేసుకోగలిగితే, లేదు లాంచ్ అయినాకైనా ఇన్వెస్ట్ చేద్దాం వీ మైట్ ఏంటంటే ఒకవేళ 50% పెరిగేది 30% పెరిగిద్ది. బట్ ఏంటంటే మన డబ్బులు మొత్తం పోయే బదులు కొంత లీగల్ శాంటీ ఉంటుంది కదా అనే సిచ్యువేషన్ ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే కొలాటరల్స్ లేకపోతే షూరిటీస్ ఉన్నప్పుడే కదా దేనికైనా మన మనీని రికవర్ చేసుకోవాలి అన్నా కూడా. అందుకని మైండ్ సెట్ ఆఫ్ ఇన్వెస్టర్స్ చాలా ఇంపార్టెంట్ వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఇన్వెస్ట్మెంట్స్. అలాగే లా అనేది ఏరియా టు ఏరియా డెఫినెట్గా చేంజ్ అవుతుంది. ఇట్స్ డెఫినెట్లీ స్ట్రిక్ట్ ఓవర్ దేర్. మనం ఎందుకంటే ఇమిగ్రేషన్ లాస్ కూడా ఎలా ఎవాల్వ్ అవుతున్నాయి అనేది మనం మాట్లాడుకున్నాం. ఎందుకంటే డిఫరెంట్ కేస్ స్టడీస్ చూసి స్లోగా వాళ్ళు అక్కడ ఉన్న లూప్స్ని ప్రివెంట్ చేస్తారు, ఫైన్ ట్యూన్ చేసుకుంటూ వెళ్తారు. ఎక్కడైనా అంతే, అది ఇండియాలో అవనండి, యూఎస్లో అవనండి. యూఎస్ ఈజ్ ఎ మోర్ డెవలప్డ్ కంట్రీ. మన వాళ్ళందరూ కూడా యూఎస్ వైపు చూస్తున్నారు, అక్కడ వెళ్ళి సెటిల్ అవ్వాలి అనుకుంటున్నారు. కాబట్టి ఇండియాలో ఇంకా ఇంత డెవలపింగ్ ఆపర్చునిటీస్ వస్తున్నా కూడా యూఎస్ వైపు చూస్తున్నారు. ఎందుకంటే అక్కడ సిస్టమ్ అనేది సిస్టమేటిక్గా వెల్ ఎస్టాబ్లిష్డ్గా ఉంటుంది అనే కన్సర్న్ బేస్ చేసుకొని. డాలర్ ఎర్నింగ్ అనేది ఎప్పుడు కూడా అందరికీ ఇష్టమైన ఇష్యూ అని చెప్పొచ్చు. డెఫినెట్గా డాలర్ అనగానే అందరూ అట్రాక్ట్ అవుతారు, ఎందుకంటే డాలర్ అనగానే కన్వర్షన్ కనిపిస్తుంది కాబట్టి మోర్ అట్రాక్టింగ్గా ఉంటుంది. మన వాళ్ళు కూడా అందరూ అక్కడికి వెళ్ళి ఏం చేస్తారు, డాలర్స్లో ఎర్న్ చేసి మళ్ళీ స్టార్ట్ ఇన్వెస్టింగ్ ఇన్ ఇండియా, రియల్ ఎస్టేట్లోనే ఇన్వెస్ట్ చేస్తారు. కన్వర్షన్ బాగుంటుంది కాబట్టి ఫైనల్గా ఎప్పుడైతే వాళ్ళు బ్యాక్ వచ్చి సెటిల్ అవ్వాలి అనుకునేసరికి ఇఫ్ దే హ్యావ్ అక్యుములేటెడ్ ఎనఫ్ అమౌంట్ ఆఫ్ వెల్త్ హియర్, దే విల్ స్టార్ట్ లివింగ్ హియర్ ఆర్ దే విల్ స్టార్ట్ ట్రావెలింగ్ దేర్ అండ్ హియర్ అనమాట. ఎందుకంటే సెక్యూర్డ్గా ఉంటుంది, వాళ్ళకి ఇక్కడ ప్రాపర్టీస్ ఉంటాయి, ప్లస్ ఏంటంటే అక్కడ ఎర్నింగ్స్ లైఫ్ స్టైల్ ఉంటుంది. సో దే విల్ మేక్ షూర్ దే యూటిలైజ్ బోత్ ద ఆప్షన్స్ అనమాట మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. సో అందుకనే ఇక్కడ మెంటాలిటీ ఆఫ్ ద ఇన్వెస్టర్ మనం మాట్లాడుకున్నాం కాబట్టి ఏ మైండ్ సెట్ ఉండాలి. సో ఇప్పుడు 8 crores నేను లిక్విడేట్ చేస్తున్న వైట్ అనగానే, లీగల్ సోర్స్ ఆఫ్ మనీ అనగానే అందరూ ఏమనుకుంటారు, ఓ నాకు మంత్లీ ఫిక్స్డ్లో వేసుకుంటే ఎంత డబ్బులు వస్తాయి, లేకపోతే స్టాక్ మార్కెట్లో వేసుకుంటే స్టాక్స్ పెరుగుతాయేమో ఇలా చూస్తారు. ఇప్పుడు రియల్ ఎస్టేట్లో కూడా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ లైక్ ఏంటంటే 12, 15 years 20 years అనుకోండి, మనకి రిస్క్ ఒక రకంగా ఉంటుంది. ఒకవేళ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనుకోండి చాలా రిస్క్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ 2-3 yearsలోనో లేకపోతే నెక్స్ట్ 1 yearలోనే గ్రో అవ్వాలనుకోండి, ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనేట్ టు పొలిటికల్ స్పెక్యులేషన్స్ లేకపోతే అదర్ స్పెక్యులేషన్స్. డెవలప్మెంట్ని బేస్ చేసుకొని అక్కడ ఇదే అయింది. ఆ డెవలప్మెంట్ ఏదైతే అనౌన్స్ చేశారో అది అక్కడ రాలేదనుకోండి, అప్పుడు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినది రాలేదు, అప్పుడు ఆ మనీ అనేది బ్లాక్ అయిపోవటం జరిగింది. ఎప్పుడైతే ఆ మనీ బ్లాక్ అయిపోతుందో వాళ్ళు విత్హోల్డ్ చేసే కెపాసిటీ వాళ్ళకు ఉండాలి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏం చేస్తారు, చాలామంది చేతులు మారుస్తూ ఉంటారు, డబ్బులు మనీ బ్లాక్ అయిపోయింది అనుకోండి ఇబ్బందిలో పడతారు. సో ఈ సేమ్ వే ఎలా అయితే మనీని రొటేట్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రాజెక్ట్స్లో కూడా ప్రాజెక్ట్స్ ముందుకెళ్ళి నడవాలన్నా, అక్కడ ఎకనామిక్ యాక్టివిటీ జరగాలన్నా కూడా ప్రాజెక్ట్ ఒక్క ఫండింగ్ ఏంటి, దాని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత కడుతున్నారు, ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు, ఎలా రేజ్ చేస్తారు. అంటే బ్యాంక్ ఇచ్చింది అనుకోండి, బ్యాంక్ ఒక డీసెంట్ అమౌంట్ ఆఫ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఇస్తుంది, లాంగ్ టర్మ్కి ఇస్తుంది అనుకోండి, అదొక విధంగా ఉంటుంది. ఒక ప్రైవేట్ ఇన్వెస్టర్ దగ్గర నుంచి తీసుకున్నారనుకోండి, అది ఇంకో విధంగా ఉండొచ్చు. లేదు EB5 ఇస్తున్నారు అనుకోండి, మీ సోర్స్ ఆఫ్ ఫండ్ ఎలా క్లాసిఫై చేస్తున్నారు, మీకు రిటర్న్స్ నామినల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తున్నారా, ఒకవేళ జస్ట్ మిమ్మల్ని టెంప్ట్ చేస్తానికి మీ ఫండ్ని తీసుకెళ్ళి సమ్ ఈక్విటీ కింద పెట్టి, అంటే ప్రాఫిట్ లాస్ని బేస్ చేసుకొని మీకు మనీ వెనక్కి వస్తుంది అన్నట్టు డిస్క్రైబ్ చేసి మీకు ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫర్ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు మీరు కీన్ స్క్రూట్నీ చేసుకోవాలి డెఫినెట్గా. ఎందుకంటే చేసుకోలేదనుకోండి యూ మైట్ ఎండ్ అప్ లూజింగ్ యువర్ మనీ, ఆర్ ఏంటంటే ఒక 10-15 years తర్వాత మీ మనీ వస్తుందో రాదో అనే గ్యారంటీ కూడా లేని సిచ్యువేషన్ ఒక్కోసారి జరగచ్చేమో. సో అది ఎవరు చెప్పలేరు. అగైన్ ఇట్ రిలేట్స్ టు ద క్రెడిబిలిటీ ఆఫ్ ద డెవలపర్ అనమాట. అందుకే మీ ఫండ్ని ఎలా క్లాసిఫై అవుతుంది, ఏ రకంగా దాన్ని క్లాసిఫై చేస్తున్నారు, దాని లీగాలిటీస్ ఏంటి, ఈజ్ ఇట్ డిస్క్రైబ్డ్ యాజ్ ఎ సీనియర్ లోన్ ఆర్ సబార్డినేట్ లోన్. అంటే ఏంటంటే ప్రాజెక్ట్కి ఏమన్నా అయితే ఫస్ట్ బ్యాంకుకి ఇస్తున్నారా, ఫస్ట్ మీకు ఇస్తున్నారా, లేకపోతే మీకు బ్యాంక్ కంటే కూడా ముందు వేరే వాళ్ళకి ఇచ్చి తర్వాత మీకు ఇస్తున్నారా, ఇవన్నీ కూడా చూసుకోవాలి. అక్కడే మనకి ఏంటంటే కొలాటరల్స్ ఏమున్నాయి, షూరిటీస్ ఏమున్నాయి, సెక్యూరిటీస్ ఏమున్నాయి, ప్రాజెక్ట్ అసలు ముందుకు తీసుకెళ్లే సిచ్యువేషన్ ఉంటుందా,
లేదా ప్రాజెక్ట్ ఎక్కడ మధ్యలో ఆగిపోయింది అనుకోండి, ఇనఫ్ అమౌంట్ ఆఫ్ కొలాటరల్ ఉంటే ప్రాజెక్ట్ని కొంత ప్రాజెక్ట్లో ఉన్నది లిక్విడేట్ చేసైనా ప్రాజెక్ట్ ముందుకు తీసుకెళ్ళి ప్రాఫిట్స్ చేసి ఆ మనీ వెనక్కిస్తాం కూడా జరిగిద్ది. ఇప్పుడు ఇంతకుముందు మనం హిస్టరీలోకి వెళ్ళి చూస్తే దేర్ ఆర్ సిచ్యువేషన్స్ వేర్ పీపుల్ హ్యాడ్ లాస్ట్ దేర్ మనీ అనమాట ఇన్వెస్టింగ్ ఇన్ EB5 వీసాస్. ఎందుకంటే సరైన డ్యూ డిలిజెన్స్ చేయలేదు. మైట్ బి దేర్ ఫండ్ మైట్ బి క్లాసిఫైడ్ ఇన్ ఈక్విటీ ప్రాఫిట్ ఆర్ లాస్ కింద క్లాసిఫై అయ్యి ఉండొచ్చు, లేకపోతే క్రెడిబుల్ పీపుల్ అయ్యి ఉండకపోవచ్చు. ఎందుకు అంటే వాళ్ళు కూడా ఎవరైతే చేస్తున్నారో ఆ మోడల్ని ఇమిడియేట్ చేసే సిచ్యువేషన్ ఉందనుకోండి, ఆ ఇమిడియేట్ చేసేటప్పుడు సరిగ్గా ఇమిడియేట్ చేయకపోవటం వల్ల మనీ రొటేట్ అవ్వలేదు, ఆ ప్రాజెక్ట్ స్టక్ అయిపోయి అవుట్కమ్ లేక ప్రాజెక్ట్ ఆగిపోయిన సిచ్యువేషన్ ఉందనుకోండి, మనీ లూజ్ అయ్యే సిచ్యువేషన్ ఉండొచ్చు. లేదు గ్రీన్ కార్డు మనీ రెండు లూజ్ అయ్యే సిచ్యువేషన్ ఉండొచ్చు, మనీ లూజ్ అయ్యి గ్రీన్ కార్డు మాత్రం వచ్చే సిచ్యువేషన్ ఉండొచ్చు. అలా కాకుండా మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటంటే మీ రిటర్న్స్ అనగానే మీ గ్రీన్ కార్డ్ రావాలి, మీ డబ్బులు రావాలి. ఈ రెండు రావాలి అంటే ఎటువంటి ప్రాజెక్ట్స్ మనం చూస్ చేసుకోవాలి, ఎటువంటి పీపుల్తో మనం అసోసియేట్ అవ్వాలి, స్టార్ట్ ఆస్కింగ్ క్వశ్చన్స్. ఎందుకంటే మీరు క్వశ్చన్స్ అడిగినప్పుడు మీరు ఎన్లైటన్ అవుతారు. అసలు ఏంటి అక్కడ లీగాలిటీస్ ఏమున్నాయి, అవసరమైతే మీరు విజిట్ వీసా మీదైనా వెళ్ళి అక్కడ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి, ఎటువంటి పీపుల్తో మనం అసోసియేట్ అవుతున్నాము అని వాళ్ళ ఆఫీసులు ఏమున్నాయి, ఇవన్నీ కూడా మీరు ఎక్స్ప్లోర్ చేసే సిచ్యువేషన్ ఉంటుంది. ఆ పాత్ని మీరు చూస్ చేసుకోవాలి. జస్ట్ గెట్ అవుట్ ఫ్రమ్ యువర్ కంఫర్ట్ జోన్ అనమాట. బట్ ఎన్ని చెప్పినా కూడా ఒక రైట్ ప్రొఫెషనల్ యొక్క హెల్ప్తో ఇవన్నీ చేయడం వుడ్ బి డెఫినెట్లీ బెటర్ ప్రొసీజర్ అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఈవెన్ దో దే అంటే వాళ్ళు లుక్ ఇన్ టు ఇట్ చేసినా కూడా, అంటే వాళ్ళలో చూసి డీటెయిల్స్ సెట్ చేసినా కానీ ఏ డీటెయిల్ ఏది, అక్కడ డెవలపర్ ఎవరు, ఏం చేస్తున్నారు, ఫండ్ ఎక్కడికి వెళ్తుంది, అండ్ ఇంకా ఎంతో డీటెయిల్స్ ఉన్నాయి, వేరీ అవుతూ ఉంటాయి ప్రతి డీటెయిల్ కూడా. అది ప్రతి దానికి ఫైన్ లైన్ ఆఫ్ డిఫరెన్స్ ఉంటుంది. సో అది ఆ ఫైన్ లైన్ ఆఫ్ డిఫరెన్స్ని మీరు మీ యొక్క ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని, లేకపోతే మీ మెచ్యూరిటీని బేస్ చేసుకొని మీరు డెసిషన్ మేకింగ్ అనే సబ్జెక్ట్ పరంగా మీరు డెసిషన్ తీసుకోవాలి. ఎందుకంటే 8 crores మీద డెసిషన్ తీసుకుంటాము అనేది అంత ఈజీ ఏం కాదు, ఛాలెంజింగ్గా ఉంటుంది. సో మనం ఏదైతే రెగ్యులర్ సిరీస్ ఆఫ్ వీడియోస్ కూడా చేస్తున్నామో, జనాలు ఎడ్యుకేట్ చేస్తున్నామో, వాళ్ళకి ఇన్వెస్ట్ చేసే క్యాపబిలిటీ ఉండని పానండి. ఇదే పరిస్థితి తర్వాత కూడా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ ఏంటంటే ఫ్యూచర్లో వాళ్ళ పరిస్థితులు మారచ్చు. బట్ ఏంటంటే ఇలాంటి సబ్జెక్ట్ ఒకటి ఉంది, మన రిస్క్ అనేది కూడా ఉంది అని ఎందుకు మెన్షన్ చేస్తున్నాం, రిస్క్ ఉంటుంది అంటే వాళ్ళు ఇంకా మోర్ కాషియస్గా ఉంటే మోర్ అడ్వాంటేజ్ తీసుకునే సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి మెయిన్గా 2 points, ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళు అయి ఉండొచ్చు, వెళ్దాం అనుకుంటున్న వాళ్ళు అయి ఉండొచ్చు. డెఫినెట్లీ ఒక లీగల్ ప్రొఫెషనల్తో వీటిని చెక్ చేయించుకొని అక్కడ ధైర్యం కూడా ఉంటుంది. మనకు బ్యాక్ ఎండ్లో ఒక సపోర్టర్ ఉన్నారని, ఒక గైడ్ ఉన్నారని. ఎగ్జాక్ట్లీ ఈజీ అవుతుంది. డబ్బుల దగ్గర ఎక్కడైతే ఖర్చు పెట్టాలో అక్కడ ఖర్చు పెట్టి అప్రాప్రియేట్ లీగల్ మెషర్స్ తీసుకోగలిగితే దాన్ని ఎంతవరకు ప్రొటెక్ట్ చేసుకోవాలి, దాని యొక్క లీగాలిటీస్ ఏంటి అనేది మనకి క్లారిటీ వస్తుంది. ప్లస్ ఏంటంటే ప్రొటెక్ట్ చేసుకుంటాం పరంగా మనం మోర్ షీల్డెడ్గా, ప్రొటెక్టెడ్గా ఉంటాం అనమాట. ట్రూ సార్. అండ్ తప్పకుండా మీరు ఆల్రెడీ ఈ సిచ్యువేషన్లో ఉన్న వ్యక్తి అయితే ఇమీడియట్గా మీరు కాల్ చేసి అడ్వకేట్ ఆచార్య గారి యొక్క గైడెన్స్ అనేది తీసుకోవచ్చు. ముఖ్యంగా అక్కడ డాక్యుమెంట్ ప్రొసెసెస్ అయి ఉండొచ్చు, అక్కడ ఉన్న పర్సన్స్ అయి ఉండొచ్చు, ఎంబసీ నుంచి హెల్ప్ అయి ఉండొచ్చు, ఏ విధంగా అయినా సరే. ఇక ఎవరైతే EB5కి ప్లాన్ చేసుకుంటున్నారో వాళ్ళు బేసిక్ విషయాల దగ్గర నుంచి ఓవరాల్ ప్రొసెసర్ తెలుసుకోవడం కోసం కూడా మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి పర్సనల్ అపాయింట్మెంట్ అనేది బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద హెల్ప్. థ్యాంక్ యూ అండి.